దీన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచాలనేటటువంటి వాని ఉద్దేశము ఆ రోజు బయటపడ్డది. ఖచ్చితంగా ఆ 3 సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ బోర్డుకు చేసిన, శాతవాహన చేసిన, కాకినాడ జేఎన్టీయూ చేసిన, ఉస్మానియా చేసిన, ఇట్లా 3 సంవత్సరాలు జస్ట్ రివాల్యుయేషన్ అంతే. రివాల్యుయేషన్ చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ రివాల్యుయేషన్ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ పేరు మీద ఒక సబ్జెక్ట్ చేసిండు. వీటన్నింటిని పెట్టుకొని ఒక టెండర్ను దాఖలు చేసి టెండర్ దాఖలు చేసినటువంటి సందర్భంలో కూడా యాక్చువల్గా వీడు నంబర్ L1 కాదు L2, ఇంకో కంపెనీ L1 ఉంటే అర్ధరాత్రి పోయి మీరు ఈ కంపెనీ ద్వారా L1 అంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు ఉండేది, వాళ్ళకి అవకాశం వచ్చేది. ఏ కంపెనీ అది? మ్యాగ్నెటిక్ కంపెనీకి ఇవ్వాలి. ఓకే, గతంలో చేసిన అనుభవం కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళకి అనుభవం ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వాళ్ళు 3-4 ఇయర్స్ ప్రాసెస్ చేసిండ్రు. 10th క్లాస్ రిజల్ట్స్ ఇప్పటికీ ప్రాసెస్ చేస్తుండ్రు. ఎంసెట్ రిజల్ట్స్ ఇప్పటికీ ప్రాసెస్ చేస్తుండ్రు. వాళ్ళని కాదని వీనికి ఇచ్చి వీనికి తోటి ఏం చెప్పించారు రాత్రి 12 గంటల కంటే ఈ 5,70,00,000కు ఇంక్లూడింగ్ 32 లక్షల రూపాయలు మీరు జిఎస్టీ కట్టాలి కాబట్టి ఆ జిఎస్టీ మీరు కట్టక్కర్లేదు, మా కంపెనీ తరఫున మేమే కడతామని చెప్పి ఒక కాగితం తీసుకొని దీనికి టెండర్ అక్రమంగా కట్టాలి. ఓహో, ఇప్పుడు 5,70,00,000 రూపాయల కాంట్రాక్ట్కి జిఎస్టీ 32 లక్షలకి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టాలి. ఇంటర్ బోర్డే కట్టాలి. నేనే కడతా, మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి. ఇప్పుడు నువ్వు హోటల్లో కాఫీ తాగితే జిఎస్టీ హోటల్లో ఎందుకు కడతాడు? మీరు కట్టాలి. అవును, ఇది లంచం ఇవ్వడం. ఇది కామన్ మెంబర్కి తెలుసు కదా. అటువంటిది వీనికి ఆ లెటర్ యాక్సెప్ట్ చేసి సెక్రటరీ ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ద గ్రేట్ అశోక్ అని ఐఏఎస్ అధికారి ఉంది. అశోక్ ఏం చేస్తాడు? పైనుంచి యువరాజు ఆజ్ఞాపించిన తర్వాత యువరాజు తలుచుకుంటే దెబ్బల కొరవనా? యువరాజు తలుచుకున్న తర్వాత దెబ్బల కొదవేముంటుంది? యువరాజు ఎవరు? అదే కేటీఆరే కదా యువరాజు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక యువరాజు ఉన్నాడు, ఒకే ఒక యువరాజే ఉంటాడు. ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా తెలంగాణ చరిత్రలో యువరాజు ఒకడే ఉంటాడు. ఆ కొత్త మళ్ళా రాడు, ఇంతకు ముందు లేకుండే. కాబట్టి ఆ యువరాజు యొక్క ఆశీస్సులతోటి ఈయన 3 పువ్వులు 6 కాయలుగా బిజినెస్ చేసి వచ్చింది. అయితే మరి ఈ గ్లోబరీనాకు మధుసూదన్ రెడ్డికి ఏంటి సంబంధం? అసలు బోర్డులో తెర వెనుక ఒక కంపెనీ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ఏం చేయరా? ఏదో చెప్తే నమ్మి చేయడం అంతేనా? బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ఏముండదా? మెయిన్ అంటే దానికి ఒక ట్రయల్ ఏమనో లేకపోతే ఎక్స్పోజర్కు ఏముండదా వెరిఫికేషన్కి? నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవడన్నా ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తున్నాడంటే వాని బోర్డు లోపలికి వచ్చేటప్పుడు వాని వెంట్రుక తీసుకొని ఆ వెంట్రుకను తీసుకుపోయి DNA టెస్ట్ చేసి అవసరమైతే వాని తండ్రిది వాని తాతది కూడా DNA టెస్ట్ చేసి లోపలికి రాణిస్తాం. దట్ ఈస్ ద ప్రొసీజర్. కానీ అవన్నీ టెస్టులు లేకుండానే వీడు లోపలికి వచ్చిండు అంటే వీడు ఎంత గజ దొంగనో చూడండి. ఇంటర్మీడియట్ బోర్డులో జొరబడడం అంత సులభం కాదు. పేపర్లు ప్రింట్ ఎక్కడైతే ఎవరికి తెలియదు. ట్రయల్ రన్స్ ఏం లేవు. వెనకాల తెర వెనుక ఎవడు ఒక సంస్థ తెర వెనుక ఉంటుంది అనేటటువంటిది నాకే తెలియదు. అంటే ఒక తెర వెనుక గ్లోబరీనా అనేదో ఇంకో కంపెనీ రిజల్ట్ ప్రాసెస్ చేస్తుంది, ఇంటర్మీడియట్ బోర్డులోనే ప్రాసెస్ అయిపోతుంది అనుకుంటున్నాం మనం. అవును, కానీ తెర వెనుక ఉంటుంది అనేటటువంటి విషయం ఆ రోజు వరకు నాకు కూడా తెలియదు. 2019 ఇష్యూ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు ప్రైవేట్ సంస్థ అనేది. సరే, నేను ఎందుకు ఇందులో ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది అంటే 2018 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఉన్న విద్యార్థుల యొక్క పర్టికులర్స్ కాల్ఫర్ చేసే క్రమంలో అనేక రకాలైనటువంటి జిగ్జాగ్ జరుగుతోంది. 500 ఉన్న స్టూడెంట్స్ తెల్లారి 200 కనిపిస్తుంది. 1,00,000 మంది అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్స్ తెల్లారకల్లా 10,000 అవుతున్నారు. సో ఇవన్నీ ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అప్పటి వరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే డేటా క్యాప్చర్ చేసేదో, ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ చేసేదో దీనికి ఇచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలుతుందని చెప్పేసి ప్రిన్సిపల్స్ అందరం కలిసి కమిషనర్ను గెరావ్ చేసి ఆల్మోస్ట్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దీన్ని రెక్టిఫై చేస్తా అంటే రేపని మా పని 10 days 15 days తెర వెనుక వీనితో మాట్లాడుకొని లాస్ట్కు వీడి చేతులు ఎత్తేసిన తర్వాత తిరిగి మళ్ళీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు డేటా క్యాప్చరింగ్కి ఇచ్చారు. ట్రయల్ ఉండదా? ట్రయల్ రన్లు మెయింటెనెన్స్లో నేను అక్కడికే వస్తున్నా. అది చేసిన తర్వాత అప్పటికే వాడు చేతులు ఎత్తేసిండు. ప్రీ ఎగ్జామినేషన్ మళ్ళీ గ్లోబల్ అంటే పబ్లిక్ కూడా చెప్దాం. ప్రీ ఎగ్జామినేషన్ అంటే కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే దగ్గర నుంచి మొదలుకుంటే అడ్మిషన్లు ఫామ్ నింపిన తర్వాత అడ్మిషన్ని ఇంటర్మీడియట్ బోర్డులో రిజిస్టర్ చేయడం, ఎంతమంది అడ్మిషన్స్ అయినా చూడడం, హాల్ టికెట్ ఇష్యూయన్స్ వరకు కూడా ప్రీ ఎగ్జామినేషన్ కిందకి వస్తుంది. హాల్ టికెట్ ఇష్యూయన్స్ వరకు కూడా ప్రీ ఎగ్జామినేషన్, తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత మార్కులు ఫీడ్ చేయడం కానీ, సర్టిఫికెట్లు తయారు చేయడం కానీ, పాస్ ఎవరైనరు ఫెయిల్ ఎవరైనరు, 35 వస్తే పాసా 30 వస్తే పాసా, ఇవన్నీ కూడా పోస్ట్ ఎగ్జామినేషన్ లో వస్తాయి. సరే ఎత్తేసాడు. సరే అని ప్రీ ఎగ్జామినేషన్ మొత్తం వాడు చేసిన తర్వాత మళ్ళీ అధికారులతోటి పైనుంచి ఒత్తిడి చేసుకొని వచ్చి పోస్ట్ ఎగ్జామినేషన్ నేను చేస్తా అని. అప్పుడు అసలు వీడి యొక్క చరిత్ర ఏందని
ఇప్పుడు ఏదైతే ఆ విద్యార్థులు ఏది సిబిఎస్ఈలో చేసిండ్రో నేను కూడా తొంగి చూసేటటువంటి ప్రయత్నం, అది తప్పు కావచ్చు రైట్ చూసు, వీడి టెండర్ ఏంది, వీడి డాక్యుమెంట్ ఏంది, వీడి యొక్క భవిష్యత్తు ఏంది, వర్తమానం ఏంది, వీడు దొంగనా దొరనా అనేటటువంటిది మొత్తం చరిత్ర లాగే ప్రయత్నం చేసిన. ఆ చరిత్రలోనే వీని పైన పోలీస్ స్టేషన్ల కేసులు కానీ, తర్వాత జేఎన్టీయూల కేసులు కానీ ఇవన్నీ తెలిసినాయి. ఇటువంటి దొంగను ఎందుకు పెట్టుకున్నారని ఆనాటి ప్రభుత్వానికి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. లెట్ us కమ్ టు ది టెండర్. టెండర్ ఇచ్చిన తర్వాత వానికి ఏమన్నారంటే, అరే బాబు నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి 2018 డేటాను మీకు మొత్తం ఇస్తాము, ఆ డేటాను తీసుకొని రిజల్ట్ ప్రాసెస్ చేసి రిజల్ట్స్ పబ్లిష్ చేసి మాకు చూపించు అని ఒకటి కండిషన్. ట్రయల్ రన్ చేయమన్నారు. రెండోది ఏమన్నారు, నువ్వు మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చూపిస్తా అంటున్నావు కదా, నువ్వు వడ్ల సంచులు తెచ్చి రైస్ మిల్లో వస్తే లాస్ట్కు రైస్ బ్యాగ్స్ బయటకు వచ్చేటటువంటి విధంగా నువ్వు ఏదైతే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందో అది చూయించు మాకు ట్రయల్ రన్ అంటే, మై కల్ బతాతు పర్సుం బతాతు, రేపు చూపిస్తా, ఎల్లుండి అబ్బాయి లేదండి ఇప్పుడే గుంటూరు వచ్చానండి, అప్పుడే వచ్చానండి, ఇట్లా వీడు దొంగ మాటలు చెప్పి తప్పించుకొని ఆ రోజు మా సెక్రటరీ నాతో ఒక మాట అన్నాడు, మస్వాన్ గారు మీరు కూడా లెక్చరర్ కదా, పాఠాలు చెప్తారు కదా, బెస్ట్ స్టూడెంట్ ఎవడైనా పాస్ అవుతాడండి, దానికి నువ్వు పాఠం చెప్పినా పాస్ అవుతారు, పాస్ కాకపోతే చెప్పకపోయినా పాస్ అవుతారు. ద స్టూడెంట్ దోస్ హు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది సబ్జెక్ట్, వాడిని పాస్ చేయడం గొప్పతనం. కాబట్టి వీడు కూడా అటువంటి స్టూడెంట్ అండి, వీని ఎట్లా చేసి మనం పాస్ చేయాలని చెప్పింది. ద సేమ్ వర్డ్స్ ఐఎమ్ అకరింగ్. నేనేం దాన్ని ఏదో ఏమన్నా బెస్ట్ స్టూడెంట్ కాదని కన్ఫర్మ్ చేసిర్రు. బెస్ట్ స్టూడెంట్ కాదు, వీడు బ్యాడ్ స్టూడెంట్, అయినా పాస్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఓహో ఓకే. నేనేమి దీన్ని ఏదో సినిమాటిక్ డైలాగ్ చెప్పాలని చెప్పలే, ఆయన మాట్లాడిందే చెప్తున్నా, అశోక్ చెప్పిందే మీకు చెప్తున్నా. నేను అప్పుడు ఆయనకు చెప్పిన, సార్ వీని పాస్ చేయించడం ఈజీ, కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం ఉంది, 10 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారు. 10 లక్షల మంది విద్యార్థులు గంగలో కలిసినా పర్వాలేదంటే వీని పాస్ చేయించవచ్చు. అంటే నో ఇద్దరు అని ఆయన ఏదో చెప్పిండు. దట్ ఈస్ ద ఒక సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్. అవి రెండు చూపించకుండా వీడు రోజుకు ఒక కొత్త కథ చెప్తున్నాడు. నేను ఈరోజు కూడా మీకు స్పష్టంగా చెప్తున్నా, 2019 పరీక్షలకు సంబంధించిన ప్రీ ఎగ్జామినేషన్ సిజీజీ చేసింది, పోస్ట్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది వీడు ఈ డేటా మొత్తం తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టిండో, ఎక్కడ పెట్టిండో, సెక్యూరిటీ ఆడిట్ లేదు, ఎన్ఐసి ద్వారా సెక్యూరిటీ ఆడిట్ చేయించాలి. వీడి ప్రతి డేటాలో ఉదాహరణకు మీకు చెప్తా, నా పేరు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి, పి అనే బదులు బి పడ్డది అనుకోండి, ఈ బి అనే రాసి మళ్ళీ పి చేయాలంటే కూడా వీడు ఎంటర్ అయ్యి చేస్తే దీనికి రికార్డ్ అయ్యి ఉండాలి అక్కడ. అంటే ఎవడు ఏలు పెట్టినా రికార్డ్ అయ్యేటటువంటి ఒక సెక్యూరిటీ చెకప్ సిస్టమ్ ఉండాలి మొత్తం.